హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకటేశ్వరరావు అంజనాదేవి దంపతులకు బాపట్లలో జన్మించారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ అన్నయ్యలు చిరంజీవి గారు, అలాగే నాగబాబు గారు, అక్క దుర్గా, మరో అక్క మాధవి గారు ఉన్నారు. సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరు దుర్గా గారి పిల్లలు. నిడదవోలులో 1961లో నాగేంద్ర బాబు గారు జన్మించారు. అప్పటికే చిరంజీవి గారు 1వ తరగతి చదువుతున్నారు. ఆ తర్వాత గురజాల, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల ఇలా వెంకటేశ్వరరావు గారికి ట్రాన్స్ఫర్ అవుతుండేది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ బాపట్లలో జన్మించాడు. తన ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే సాగింది. ఆ తర్వాత నెల్లూరు వెళ్లిపోయారు. నెల్లూరు వెళ్లే నాటికి పవన్ కళ్యాణ్ 8వ తరగతి చదువుతున్నాడు. తర్వాత ఇంటర్ నెల్లూరులోనే ఉన్న విఆర్ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు. కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసినా ఉద్యోగం చేయాలనే ఉద్దేశం మాత్రం ఉండేది కాదు. పుస్తకాలు ఎక్కువగా చదువుతుండేవాడు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్. అప్పటికే చిరంజీవి గారు స్టార్ హీరోగా ఎదిగారు. 1992 నాటికి సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్ కి. కానీ అది నచ్చక వద్దనుకున్నాడు. 1992-93 నాటికి పవన్ కళ్యాణ్ మెదడంతా ఆలోచనలతో నిండిపోయింది. పైగా పుస్తకాలు చదువుతున్న కొద్దీ ఈ సమాజంపై విపరీతంగా కోపం పెరిగిపోయింది. మరో పక్క బాధ కూడా పెరిగిపోయేది. ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత కారల్ మార్క్స్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చిరంజీవి గారు వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకొని చెన్నై వచ్చేసేయమనడంతో పవన్ కళ్యాణ్ చెన్నై వెళ్లిపోయాడు. అప్పటికే నాగేంద్రబాబు చెన్నై వెళ్లిపోయి చిరంజీవి గారి దగ్గరే సెట్ అయిపోయారు. ఒకరోజు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావు, అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నావు, ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే ఇంకేదైనా పని చేయి, లేదంటే సినిమాల్లో నాగబాబు అన్నయ్యలాగా ఏదో ఒక పని చూసుకో అన్నాడు. అప్పుడు నాకు నటించాలని ఉంది అన్నయ్య అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. సరే నువ్వు నటించు, కానీ ముందు యాక్టింగ్ అయితే ఎంతో కొంత నేర్చుకో, సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకో అని పవన్ కళ్యాణ్ ని పంపించాడు. సత్యానంద్ గారి దగ్గర 6 నెలలు నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈవీవి సత్యనారాయణ చిరంజీవితో అల్లుడా మజాకా అనే సినిమా చేస్తున్నారు. తమ్ముడికి ఒక మంచి కథ ఉంటే సిద్ధం చేయి, సింపుల్ గా లవ్ స్టోరీ లాంటిదే అని చిరంజీవి గారు ఈవీవి సత్యనారాయణ గారికి చెప్పారు. దీంతో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కథని ఓకే చేశారు. ఈ సినిమాకి సత్యానంద్ గారు మాటలు రాశారు. షూటింగ్ మొదలైంది. ఒక పక్క అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, మరో పక్క చిరంజీవి గారి ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో హిట్లర్ సినిమా మొదలైంది. ముత్యాల సుబ్బయ్య గారితో పవన్ కళ్యాణ్ కోసం మరొక కథ తయారు చేయమని చిరంజీవి గారు చెప్పారు. అప్పుడే ముత్యాల సుబ్బయ్య గారు ఒక కథను సిద్ధం చేశారు. అక్టోబర్ నెలలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాని విడుదల చేశారు. సినిమా యావరేజ్ గా ఆడింది. హిట్లర్ సినిమా షూటింగ్ 1996 నవంబర్ నాటికి పూర్తయిపోయింది. అప్పటికే ముత్యాల సుబ్బయ్య గారు పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు. దాంతో వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే, అంటే 1997న నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్ కి వివాహం జరిగింది. వీరిద్దరి వివాహం అయ్యాక గోకులంలో సీత 1997 ఆగస్టులో విడుదలయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. భీమినేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో సుస్వాగతం సినిమా మొదలైంది. ఈ సినిమా మొదలయ్యేటప్పటికి పవన్, నందిని ఇద్దరూ వేరువేరైపోయారు. సుస్వాగతం మొదలైన కొన్నాళ్లకి ఏ కరుణాకర్ అనే కో డైరెక్టర్ చెప్పిన కథ నచ్చి ఆయన దర్శకత్వంలో తొలి ప్రేమ అనే సినిమా మొదలై జనవరిలో విడుదలై సూపర్ హిట్ అయింది. తొలి ప్రేమ 1998 జూలైలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. సుస్వాగతంతో పవన్ కళ్యాణ్ కి ఒక గుర్తింపు వస్తే తొలి ప్రేమతో స్టార్ హోదా వచ్చింది. ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డుని, నంది అవార్డుని గెలుచుకొని మరో 4 నంది అవార్డ్స్ ను కూడా ఈ సినిమా గెలుచుకుంది. అరుణ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమా మరో సూపర్ డూపర్ హిట్ అయింది. తమ్ముడు సినిమాతో పవన్ క్రేజ్ మరికొంత పెరిగింది. తొలి ప్రేమ, తమ్ముడు సినిమాలు చూసిన పూరి జగన్నాథ్ గారు పవన్ కి ఎలాగైనా కథ చెప్పాలని అతని కోసం 2 కథలు రెడీ చేసుకున్నాడు. కానీ ఎలా కలవాలో తెలియక చివరికి చోటా కే నాయుడు సహాయంతో పవన్ ని కలిసి ఆ 2 కథలు చెప్పాడు. చెప్పిన 2 కథల్లో బద్రీ కథని పవన్ కళ్యాణ్ ఓకే చేశాడు. బద్రీలో అమీషా పటేల్, రేణు దేశాయ్లను హీరోయిన్లుగా ఫైనల్ చేశాడు. షూటింగ్ కంటే ముందే పవన్, రేణు దేశాయ్ కొంత క్లోజ్ అయ్యారు. షూటింగ్ స్టార్ట్ అయ్యింది. పవన్, రేణు దేశాయ్ ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. బద్రీ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ చివరి రోజున ఎయిర్పోర్ట్ లో ధైర్యం చేసి ప్రపోజల్ చేసింది రేణు దేశాయ్.
అప్పటికే పవన్ కు రేణు దేశాయ్ అంటే ఇష్టం ఉండడంతో ఓకే చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఎస్జే సూర్య దర్శకత్వంలో 2001లో ఖుషీ సినిమా వచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవడమే కాకుండా ఆ సంవత్సరంలో ఇండస్ట్రీకి కూడా ఆ సినిమానే అయింది. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ ఏ డైరెక్టర్ చెప్పిన కథను వినలేదు. తానే ఒక కథను సిద్ధం చేసుకుని రేణు దేశాయ్ని హీరోయిన్ గా పెట్టి జానీ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తూ మొదలు పెట్టాడు. 2003 ఏప్రిల్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. ఆ తర్వాత 2004లో వీరశంకర్ దర్శకత్వంలో గుడుంబా శంకర్ మొదలైంది. ఈ సినిమా జరుగుతున్నప్పుడే పవన్ కి రేణు దేశాయ్ గారికి అకిరానందన్ జన్మించాడు. 2004 సెప్టెంబర్ నెలలో గుడుంబా శంకర్ విడుదలైంది. ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. 2005లో వచ్చిన బాలు, 2006లో వచ్చిన బంగారం, అన్నవరం కూడా అభిమానులకు నిరాశే మిగిల్చాయి. అదే సమయంలో 2007లో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఒక గెస్ట్ రోల్ నటించాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, అదే సమయంలో పవన్ మొదటి భార్య నందిని పవన్ రేణు దేశాయ్లపై కేసు వేయడం, పవన్ కళ్యాణ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, వీరిని అక్రమంగా ఒక కొడుకు పుట్టాడని 2007లో కేసు వేసింది. దీనితో పవన్ కళ్యాణ్ విడాకులు కోరాడు. అందుకు నందిని గారు నెలకు 5 లక్షల భరణం ఇవ్వాలని కోర్టులో కేసు వేసింది. దీన్ని కోర్టు కొట్టివేసింది. మళ్ళీ నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇవన్నీ ఎందుకని, తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని చిరంజీవి గారు నందిని వాళ్ళ అమ్మగారిని పిలిపించి సెటిల్మెంట్ చేసుకున్నారు. దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008లో పవన్ కళ్యాణ్కి నందినికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ కేసు కోర్టులో జరుగుతున్న సమయంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా మొదలైంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకి కొంత సంతృప్తినిచ్చింది. 2009లో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్కి అధికారికంగా వివాహం జరిగింది. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తర్వాత 2010లో వచ్చిన కొమరం పులి, 2011లో వచ్చిన తీన్మార్, పంజా కూడా తీవ్ర నిరాశే మిగిల్చాయి. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ కి అంత క్రేజ్ సినిమాల వల్ల మాత్రమే రాలేదు, గొప్ప వ్యక్తిత్వం వల్ల మాత్రమే వస్తుంది. అయితే 2012 వరకు పవన్ రేణు దేశాయ్ బాగానే కలిసిమెలిసి ఉన్నారు. 2012లో రేణు దేశాయ్ని విడిచిపెట్టి 2013లో రిజిస్ట్రార్ ఆఫీస్లో అన్నా లెజ్నోవా అనే రష్యా పౌరురాల్ని వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. వీరికి ఒక కుమార్తె పోలెనా అంజనా పవనోవా మరియు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్. అన్న నాగబాబు అప్పులన్నీ పవన్ కళ్యాణ్ తీర్చడం వలన రేణు పవన్ల మధ్య మనస్పర్ధలొచ్చాయని, అందుకే విడిపోయారని కూడా వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ని విడిచిపెట్టడం అభిమానులకే కాకుండా సామాన్య ప్రజలకి కూడా నచ్చలేదు. అదీ కాకుండా అకిరానందన్, ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెను విడిచిపెట్టడం అభిమానుల్ని బాగా బాధ కలిగించింది. ఎలాగైనా ఒక మంచి హిట్ ఇవ్వాలని ఒక కథ రాసుకురమ్మని హరీష్ శంకర్ ని రమ్మన్నారు పవన్, త్రివిక్రమ్లు. హరీష్ శంకర్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు దబాంగ్ కథను రాసుకొచ్చాడు. ఆ సినిమానే గబ్బర్ సింగ్. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్సే ఎక్కువ. దీని తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగాతో రాంబాబు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2011లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కి ఇష్టం లేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించాడు. జనసేన పార్టీ భావాజాలంతో ఇజం అనే ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశాడు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2017 నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యనే ఉంటున్నాడు. 2019 ఎన్నికల్లో జనసేన 175 స్థానాలకు 140 స్థానాల్లో పోటీ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక 2 స్థానాల నుండి పోటీ చేశాడు. కానీ 2 చోట్ల ఓడిపోయాడు. ఒక్క తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక ప్రసాదరావు గారు తప్ప ఎవ్వరూ గెలవలేదు. అయినా పవన్ కళ్యాణ్ నిరాశ చెందకుండా ప్రజల సమస్యల గురించి, ప్రజల కోసమే, ఈ పార్టీ పదవుల కోసం కాదు అని ప్రజల మధ్యనే ఉంటున్నాడు.
2013లో అత్తారింటికి దారేది తర్వాత 2015లో వెంకటేష్ పవన్ ఇద్దరు కలిసి నటించిన సినిమా గోపాల గోపాల. ఆ తర్వాత 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి విడుదలయ్యాయి. 2016లో హిందీలో వచ్చిన పింకు సినిమాని రీమేక్ చేస్తూ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ మొదలుపెట్టారు. అయితే జనసేనకి పార్టీ ఫండ్ కూడా లేకపోవడంతో వకీల్ సాబ్ సినిమాని ఒప్పుకున్నాడు. ఈ సినిమాకి ఇంతవరకు ఏ టాలీవుడ్ హీరో తీసుకోలేనంత రెమ్యునరేషన్ సుమారు 50 కోట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. 2021 ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 25న సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన భీమ్లా నాయక్ విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది. సముద్రకని దర్శకత్వం వహించిన బ్రోస్ సినిమా జూలై 28, 2023న విడుదలై మంచి క్రేజ్ ని అందుకుంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు మరియు మరో ప్రాజెక్టు ఓజీ విడుదల కావాల్సి ఉంది. ఇవి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ కూడా నొక్కండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.